హలో అందరికీ ఇంకో మంచి రెసిపీతోటైతే మీ ముందుకొచ్చేసాను. చూసారు కదా! యమ్మీ యమ్మీ స్వీట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ తోటి చేస్తాము. చాలా బాగుంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటది. సో, ఫాలో అయిపోండి నా ఛానల్‌ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకొని హాఫ్ కప్పు షుగర్ కాబట్టి హాఫ్ కప్పు షుగర్కి ఇంకా కాస్త తక్కువగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా కరిగిపోయి లేత తీగ పాకం రావాలన్నమాట. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడే ఇలాచీ పౌడర్ కూడా కాస్త వేసేసుకొని షుగర్ సిరప్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి స్టఫింగ్ అయితే చేసుకుందాం. జీడిపప్పు, పిస్తా పప్పు, కాజు వాటినైతే ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. కిస్మిస్ డేట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ అయితే చేయట్లేదు నేను. డేట్స్ అయితే చేసుకొని సన్నగా విత్తనాలు తీసేసి సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. సో మంచిగా ఇవన్నీ కట్ చేసేసి వేసేసుకున్న తర్వాత బ్రెడ్ ముక్కలనైతే తీసుకొని 4 సైడ్స్ కట్ చేసేసుకోవాలి. బ్రెడ్ ఉంటే చాలు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది డబుల్ కా మీట్ అనే కదా! సో అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. సో అన్నిటిని ఇలా సైడ్స్ కట్ చేసేసుకొని తర్వాత ఏం చేయాలంటే తర్వాత మనం వీటినైతే పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇందులోకి స్టఫింగ్ని మిక్స్ చేసుకుందాం ఈలోపు. ఈ సైడ్స్ కూడా ఏం పడేయాల్సిన అవసరం లేదు. టీ పాలలో వేసేసుకొని తినేయచ్చు. లేదంటే కాస్త గట్టిగా అయిన తర్వాత మిక్సీ పట్టి బ్రెడ్ క్రమ్స్ కూడా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. సో మనం జీడిపప్పు, పిస్తా, కాజు ఇంకా డేట్స్ వేసుకొని పెట్టాం కదా! అందులోకి ఈ బ్రెడ్ క్రమ్స్ అయితే వేసేసుకొని కాస్త పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక ముద్దలాగా రావాలి. పాల మీద మీగడుంటే అది కూడా వేసేసుకోండి, బావుంటుంది టేస్ట్ అయితే. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ చేస్తే రౌండ్ షేప్ మంచిగా రావాలన్నమాట లడ్డూలాగా. సో దాన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ అయితే తీసుకొని వాటిని చపాతీ కర్రతోటి ఇలా బ్రెడ్‌నైతే తిక్కేసుకోవాలన్నమాట కర్రతోటి. మంచిగా సన్నగా అవ్వాలి. బాగా పలుచగా. అంటే అంత పలుచగా ఏం అవ్వదు. మనం బ్రెడ్‌ని ఫోల్డ్ చేస్తే మంచిగా విరగకుండా ఫోల్డ్ అవ్వాలి. అలా అన్నమాట రౌండ్స్ చేసినప్పుడు. సో బ్రెడ్ ముక్కల్ని కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాం కదా! మన స్టఫింగ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ స్టఫింగ్‌ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే బ్రెడ్ మీద మిడిల్‌లో పెట్టేసుకొని రోల్స్ చేసేసుకోవడమే ఒక్కొక్కటిగా. బ్రెడ్‌ని మనం అప్పటికప్పుడే తీసేసుకొని బయట పెట్టేసి గాలికి ఎక్కువ ఆరనియ్యకూడదనమాట. ఎందుకంటే నేనలా తీసి బయట పెట్టి చాలా సేపు అయిపోయింది. సో, నాకు కాస్త గాలికి ఆరిపోయి విరిగిపోయినట్లు అవుతున్నాయి రౌండ్స్. నేను చేసిన మిస్టేక్ అదే. సో, అలా ఆరనివ్వకుండా అప్పటికప్పుడు చేసేసుకోవడానికి ట్రై చేయండి. పాకం కూడా ముందుగానే ఫస్ట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అది వేడిగా అయితే అస్సలు ఉండకూడదు పాకము. చూడండి ఈ బ్రెడ్ ముక్క అయితే ఇంకా ఎక్కువగా విరిగిపోయినట్లు అవుతుంది ముందు వాటికంటే. బ్రెడ్ ముక్కల్లో అన్నిటికంటే ఫస్ట్ ఉండి కావచ్చు. అందుకని ఇది ఎక్కువ ఆరిపోయి ఎక్కువగా విరిగిపోతుందనమాట. దీంతోనే కాస్త ఎక్కువ కష్టపడ్డాను. బట్ ఎట్లో అట్లా సెట్ చేశాను. మనం కాల్చుకున్నప్పుడు కాస్త చూసుకొని నెమ్మదిగా 2 సైడ్స్ కాల్చుకుంటే సరిపోతది. సో, స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో మంచిగా నెయ్యి అయితే 1 స్పూన్ వేసేసుకొని చక్కగా అది మొత్తం కరిగిపోయిన తర్వాత బ్రెడ్ ముక్కలనైతే అందులో ఫోల్డ్ చేసుకున్న బ్రెడ్ ముక్కలనైతే ఇందులో పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకొని మంచిగా చుట్టూ బాగా కాలేటట్టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చుట్టూ కాల్చేసుకోవాలి.
వన్ సైడ్ కాలిపోయినాయి కాబట్టి ఇప్పుడు నెమ్మదిగా వీటినైతే తిప్పేసుకుందాము. సో మంచిగా అన్ని వైపులా వేగిపోయినాయి. ఇప్పుడైతే వీటిని ఇంకో ప్లేట్లోకి తీసేసుకొని మిగతావి కూడా వేసేసుకొని రోస్ట్ చేసేసుకుందాం. ఇంకాస్త నెయ్యినైతే అప్లై చేసుకొని మంచిగా మిగతావి కూడా వేసేసుకోవడమే. ఇక్కడైతే ఇంకొకటి పూర్తిగా విరిగిపోయింది ఇందులో. సెట్ చేసి అయితే రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే పాకంలో వేసిన తర్వాత విరిగిపోయినవి కూడా విరిగిపోయినట్లు అనిపించదు. మంచిగా సెట్ అయిపోతాయి దగ్గరకు. సో ఇప్పుడైతే అన్నీ రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడైతే పాకంలో వేసేసుకొని జస్ట్ వేసేసుకొని మళ్ళీ చుట్టూ తిప్పేసుకొని ఇంకో సైడ్కి తిప్పేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవడమే. చాలాసేపు ఉండాల్సిన అవసరం లేదు పాకంలో. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది కూడా ఒక రెసిపీ. ఎప్పుడు డబుల్ కా మీఠానే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, బావుంటుంది. ఆల్మోస్ట్ ఇది గులాబ్ జామ్ టేస్ట్ వస్తది మనకు తింటుంటే. ఖచ్చితంగా గులాబ్ జామ్‌నే ఫీల్ అవుతారు మీరు తినేటప్పుడైతే. సో మిగతా 2 కూడా ఇందులోకి వేసేసుకుందాం సిరప్‌లో. సో మంచిగా అయిపోయినాయి కదా! ఇప్పుడైతే వీటిని బయట తీసేసుకుందాం. తీస్తుంటే కూడా ఒకటి విరిగిపోయింది కాస్త. బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే మళ్ళీ దాన్ని తీసి దాని మీద పెట్టేసాను యాజ్ ఇట్ ఈజ్. సో చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే బాగున్నాయి. కాస్త నేను ఆరిపోవడం వల్ల బ్రెడ్ చాలాసేపు బయట పెట్టేసా కాబట్టి విరిగిపోయినట్లు అవుతున్నాయి మనం చపాతీలాగా చేసినప్పుడు. సో అలా కాకుండా మనం తీసి ఎమ్మటే అలా చేసేసి రెడీగా చేసేస్తే గనక బాగా అయిపోతాయన్నమాట. గాలికైతే ఎక్కువసేపు పెట్టకండి బ్రెడ్‌ని. లాస్ట్‌లో ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా అయితే అలా గార్నిష్ చేసేసుకొని తినేసాం. చాలా బాగుండే. ఖచ్చితంగా గులాబ్ జామ్ టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.